Hello everyone, welcome to AKS IAS. This is Santosh Koka. సో ఎస్టర్డే క్లాస్లో మనం సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. సో దానికి సంబంధించి మనకి ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో హెచ్డిఐ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఎంపీఐ కావచ్చు, అన్నీ కవర్ చేసుకున్నాం టిల్ మన గ్రీన్ జీడిపి వరకు, రైట్. సో దానికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ముఖ్యమైన ప్రశ్నలు ఏం వస్తాయి అంటే యాస్టీజ్ ఇవే వస్తాయని కాదు. సో మనకు ఒకసారి కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే కాన్సెప్ట్స్ కన్ఫ్యూజ్ చేసి ఇవ్వచ్చు స్టేట్మెంట్స్ అనేవి, దాన్ని అర్థం చేసుకునే విధంగా మనం ట్రై చేద్దాం. సో క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా మన డే 48లో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవ అభివృద్ధి సూచికపై ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు, రైట్. ఇట్ యూజెస్ అథమెటిక్ మీన్ టు క్యాలిక్యులేట్ ద ఫైనల్ హెచ్డిఐ స్కోర్. ఇది హెచ్డిఐ యొక్క తుది స్కోర్ను లెక్కించడానికి అంకగణితాన్ని ఉపయోగిస్తుందని ఇచ్చారు, రైట్. సో బట్ ఇక్కడ మనం ఫోకస్ చేస్తే అర్థమెటిక్ మీన్ అని ఇచ్చారు, బట్ మనం ఇక్కడ జామెట్రిక్ మీనే మనం తీసుకుంటున్నాం, రైట్. అది గమనించాలి, రైట్. సో క్వాంటిఫైయింగ్ ద పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేది మనకి హెచ్డిఐలో తెలుస్తుంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ కన్సిడర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఇట్స్ కాంపనెంట్స్. ఇది ఆయుర్దాయం కావచ్చు, విద్య కావచ్చు, మరియు జీవన స్థాయిని దాని భాగాలుగా పరిగణిస్తుందని ఇచ్చారు, రైట్. హెచ్డిఐ అనేది ఈ 3 కేటగిరీస్లో ఎక్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ అన్నీ తీసుకుంటుంది, రైట్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణానికి సంబంధించి కూడా తీసుకుంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. హెచ్డిఐలో మనం ఇన్ఈక్వాలిటీ అనేది మనం తీసుకోవట్లేదు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విత్ రిఫరెన్స్ టు ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2015 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని ఇచ్చారు. ఇది 2015 మానవ అభివృద్ధి నివేదికలో ప్రవేశపెట్టబడింది అని ఇచ్చారు. ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ అంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్లో ఇండెక్స్లో ఏదైతే మిస్ అయిందో ఇన్ఈక్వాలిటీని దాన్ని యాడ్ చేసుకుని ఐహెచ్డిఐ అనేది తీసుకొచ్చాం, రైట్. సో ఇది మనం 2010లో తీసుకొచ్చాం కానీ 2015లో కాదు, ఇది గమనించాలి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిఐ అండ్ ఐహెచ్డిఐ రిప్రజెంట్స్ లాస్ డ్యూ టు ఇన్ఈక్వాలిటీ. మనకి ఐడిహెచ్ఏ కావచ్చు, హెచ్డిఐ కావచ్చు మధ్య వ్యత్యాసం అసమానత వల్ల కలిగే నష్టాన్ని సూచిస్తుంది. మనకి హెచ్డిఐ ఎక్కువ ఉన్న కంట్రీస్ ఉండొచ్చు, బట్ ఐహెచ్డిఐకి కంపేర్ చేస్తే ఈ కంట్రీయే ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ఈక్వాలిటీ లేని కంట్రీసే మనకు ఉత్తమంగా చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ మనకి వ్యత్యాసం అనేది ఇన్ఈక్వాలిటీలోనే ఉంది, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద గినీ కోఎఫిషియంట్. గినీ గుణకానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? గినీ కోఎఫిషియంట్ ఆఫ్ 0 indicates perfect inequality. A Gini coefficient of 1 means perfect equality. It is graphically represented using the Lorentz curve, right. So 3 options అయితే ఇచ్చారు. ఇక్కడ 0 యొక్క గిని గుణకం పరిపూర్ణ అసమానతను సూచిస్తుంది అని ఇచ్చారు. అంటే మనం 2 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. 0 ఉంటే కంప్లీట్గా మనకి ఈక్వాలిటీ ఉన్నట్టు, రైట్. అదే 1 ఉంటే అన్నీ ఒక పర్సన్కే ఉన్నట్టు, రైట్. అంటే ఏంటి, మిగతా పర్సన్స్కి ఇన్ఈక్వాలిటీ అసమానత్వం కలుగుతున్నట్టు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, రైట్. సో ఈ ఫ్యాక్టర్ ద్వారా మనం చూస్తే ఇక్కడ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీకి 0 ఇండికేట్ చేయదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి గినీ కోఎఫిషియంట్కి సంబంధించి ఇక్కడ అర్థం చేసుకుంటే 1 మీన్స్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఇచ్చారు, ఇది జస్ట్ రివర్స్ చేసి ఇచ్చారనమాట ఆప్షన్, కన్ఫ్యూజ్ చేస్తూ, ఇది గమనించాలి, రైట్. సో ఇక్కడ మనం జనరల్గా మనం ఫోకస్ చేస్తే ఇట్ ఈస్ జోగ్రఫికల్లీ రిప్రజెంటెడ్ యూజింగ్ ద లారెంజ్ కర్వ్ అన్నారు. ఇది మనం లారెంజ్ కర్వ్ యూజ్ చేసి జోగ్రఫికల్గా రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం రేఖాచిత్రంగా, అది కూడా మనం చూసాం, రైట్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఆర్ రాంగ్ కాబట్టి ఓన్లీ 3 ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. బహుమితీయ పేదరిక సూచికపై క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద యుఎన్డిపి ఇన్ 2010 అని ఇచ్చారు, రైట్. సో ఇది 2010లో యుఎన్డిపి ప్రవేశపెట్టింది, రైట్. సో నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ 10 ఇండికేటర్స్ అక్రాస్ 3 డైమెన్షన్స్, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు,
right? Next, a person is multidimensionally poor if deprived in at least 33% of weighted indicators. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఇందులో భాగంగా మనకి టోటల్ 3 డైమెన్షన్స్లో 10 ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా 3 డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి ఇచ్చారు. హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు. హెల్త్లో మనకున్న న్యూట్రిషన్ తీసుకున్నా, లేదా మనకున్న శానిటేషన్ రిలేటెడ్గా చూసుకున్నా, లేదా మనకి ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్గా చైల్డ్ మొర్టాలిటీ కూడా ఇంక్లూడ్ అవుతుంది, రైట్? వీటితో పాటు ఎడ్యుకేషన్లో మనకి స్కూల్ అటెండెన్స్ ఒకటి, అదేవిధంగా టాయిలెట్స్ రిలేటెడ్గా కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ స్కూలింగ్ కావచ్చు, ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి హౌసింగ్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇంక్లూడ్ చేసుకున్నాం, రైట్? హౌసింగ్ లాంటివి, రైట్? సో ఇందులో 10 పారామీటర్స్ మనకి 3 డైమెన్షన్స్లో ఇంక్లూడ్ చేయబడింది. ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా 2010లో UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనని ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 3 మనకి 10 డైమెన్షన్స్ అంటే 10 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పర్సన్ 33% కన్నా లేదా 33% కన్నా ఎక్కువ కలిగి ఉండకపోతే ఆ వ్యక్తిని మనం పూర్ అని పిలుస్తాం, పేదవారిగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆల్ ద 3 ఆప్షన్స్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్, రైట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. బహుమితీయ పేదరిక సూచిక యొక్క ఈ క్రింది సూచికలను పరిగణించండి. ఇక్కడ ముఖ్యంగా ఇండికేటర్స్ ఏం యూజ్ చేస్తాం మనం, ఇక్కడ 10 ఇండికేటర్స్ అని చెప్పాం కదా, ఆ 10 ఇండికేటర్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇచ్చారు, రైట్? న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మొర్టాలిటీ, పోషకాహారం మరియు శిశు మరణాలు కావచ్చు, కుకింగ్ ఫ్యూయల్ అండ్ శానిటేషన్, వంట ఇంధనం మరియు పారిశుద్ధ్యం, అసెట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఆస్తులు మరియు విద్యుత్ కావచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ మొబైల్ ఫోన్ యూసేజ్, అంతర్జాల ప్రాప్యత మరియు మొబైల్ ఫోన్ల ఉపయోగం. ఈ 4 ఆప్షన్స్ మీరు పరిగణిస్తే ఇందులో 10 ఇండికేటర్స్లో మనకి ఏమున్నాయి, 10 ఇండికేటర్స్ అంటే 3 డైమెన్షన్స్. అందులో హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ 3 పారామీటర్స్లో చూసుకుంటే మనకి పోషకాహారం, శిశు మరణాలు మనకి హెల్త్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. కుకింగ్ ఫ్యూయల్ అండ్ శానిటేషన్ సంబంధించి చూసుకున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, అసెట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఫైనల్గా ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది ఎక్కడా మనకి ఇంక్లూడ్ చేయబడలేదు. మనకున్న వగేరా మనకి ఇంకా ఎక్స్ట్రా చూసుకుంటే స్కూల్ అటెండెన్స్ రిలేటెడ్గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇచ్చారు, కానీ డ్రాప్ అవుట్స్ రిలేటెడ్గా ఇదైతే ఇవ్వలేదు. సో 4th ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓన్లీ 1, 2, 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? So next important question, which of the following dimensions are considered under the green inequality index, gender inequality index? ఇక్కడ లింగ అసమానత సూచిక కింద క్రింది వాటిలో కొలతలు పరిగణించబడును అని పడతాయి, రైట్? ఇక్కడ 4 ఆప్షన్స్ చూసుకుంటే రిప్రొడక్టివ్ హెల్త్, ఎడ్యుకేషన్ లెవెల్, ఎకనామిక్ పార్టిసిపేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్. సో సంతానోత్పత్తి ఆరోగ్యం కావచ్చు, విద్యా స్థాయి కావచ్చు, ఆర్థిక భాగస్వామ్యం కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు. ఈ 4 కేటగిరీల్లో మనకి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీలో ఉన్న ఇండికేటర్స్ ఏంటి అనేది అడిగారు, రైట్? మనం ఒకటి నిన్న చెప్పిన ఓన్లీ 3 డైమెన్షన్సే చెప్పాం. అదేంటి, ఫస్ట్ మనకి రిప్రొడక్టివ్ హెల్త్, రైట్? రీప్రొడక్టివ్ హెల్త్ కావచ్చు. అదేవిధంగా ఎంపవర్మెంట్కి సంబంధించి ఇంకొక డైమెన్షన్ చెప్పాం, రైట్? ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక డైమెన్షన్ చెప్పాం. సో ఇంకొక మనకి లేబర్ ఫోర్స్ ఆర్ లేబర్ పార్టిసిపేషన్ గురించి చెప్పాం, రైట్? సో ఈ 3 పారామీటర్స్కి సంబంధించే మనం చెప్పాం, కానీ ఈ 4 పారామీటర్స్ లేవని ఏది ఎలిమినేట్ చేసే అవకాశం అయితే లేదు. అంటే రిప్రొడక్టివ్ హెల్త్, సంతానోత్పత్తి ఆరోగ్యం ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఎడ్యుకేషన్ లెవెల్, విద్యా స్థాయి, ఒక విమెన్కి విద్యా స్థాయి పెరిగితే అది ఎంపవర్మెంట్ కిందకే వస్తుంది కదా, రైట్? సో ఇది కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అదేవిధంగా ఎకనామిక్ పార్టిసిపేషన్, అది లేబర్ పార్టిసిపేషన్లోకి వస్తుంది, రైట్? అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం అంటే విమెన్ ఇన్ ఎంపవర్మెంట్. మనం నిన్న చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రవాండా లాంటి కంట్రీస్లో మోర్ దెన్ 50% ఉన్నారు, అక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% విమెన్ ఆర్ ఇన్ పార్లమెంట్, రైట్? సో ఇక్కడ మేజర్గా రాజకీయ ప్రాతినిధ్యం కూడా ఎంపవర్మెంట్ కిందకే వస్తుంది. ఎన్ని 3 డైమెన్షన్లో ఉన్నా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ రిలేటెడ్గా మన క్వశ్చన్స్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, రైట్? దాన్ని మనం ఇండికేటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, రైట్? ఆల్ ద 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ రిలేటెడ్ టు జెండర్
ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్? ఈ క్రింది వాటిలో స్థూల జాతీయ ఆనందం యొక్క స్తంభాలు ఏవి? అంటే మూల స్తంభాలు లేదా స్తంభాలు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటారు, రైట్. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో 4 ఇండికేటర్స్ ఇచ్చారు. ఈ పిల్లర్స్లో ఏ పిల్లర్ మనకి చెప్పుకున్నాం మనం నిన్న? భూటాన్. ఈ భూటాన్ అనేది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, అంటే మన దేశంలో లేదా కొన్ని దేశాల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ లాంటివి మనం యూజ్ చేసుకుంటే, భూటాన్ వాళ్ళైతే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ని తీసుకొచ్చారు, రైట్. సో ఇక్కడ మనం పరిగణించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఫోకస్ చేసింది కల్చరల్ హెరిటేజ్ సంబంధించి, కల్చర్ ఆర్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ కావచ్చు, సాంస్కృతిక వారసత్వాన్ని వాళ్ళు పరిరక్షించడం కావచ్చు, వీటికి సంబంధించి ఫోకస్ చేశారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా కన్జర్వేషన్ ఆర్ ప్రిజర్వేషన్ ఫోకస్ చేశారు. ఈ 2 ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేశారు. ఒక పక్క మనకి టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది ఇక్కడ అసలు వాళ్ళు ఫోకస్ చేయలేదు, రైట్. సో మోర్ దాన్ మనం ఇండస్ట్రీస్ కూడా, ఈవెన్ ఇండస్ట్రీ మీద ఫోకస్ కన్నా వాళ్ళు కల్చర్ అండ్ హెరిటేజ్ ఫోకస్సే ఎక్కువ ఉంది, రైట్. సో వీటికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మీద అంత ఫోకస్ లేదు. ఇది రాంగ్ ఆప్షన్. అంటే హ్యాపీనెస్, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండికేటర్స్ మనకి ఈ 3 ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో ఇక్కడ ఓన్లీ 1, 2, 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రీన్ జీడిపి అకౌంట్స్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హరిత జీడిపి అనేది క్రింది వాటిలో దేనిని పరిగణలోకి తీసుకుంటుంది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 3 ఇండికేటర్స్ ఏంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మనకి ఇక్కడ వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ కావచ్చు, పర్యావరణ క్షీణత కావచ్చు, సహజ వనరుల తరుగుదల కావచ్చు. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే గ్రీన్ జీడిపి అకౌంట్స్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హరిత జీడిపి. మనం ఏం చెప్పుకున్నాం? హరిత జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ జీడిపి కావాలంటే మనం యాక్చువల్ జీడిపి గ్రోత్ మైనస్ క్రాస్ పర్టికులర్గా కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు, రైట్. అదేవిధంగా మనకున్న డిఫారెస్టేషన్ కావచ్చు, అదేవిధంగా రిసోర్సెస్ లాసెస్, రైట్. సో వీటిని మనం మైనస్ చేస్తే జీడిపి గ్రోత్ నుంచి మనకు వచ్చేదే గ్రీన్ జీడిపిగా మనం చెప్పుకున్నాం, రైట్. సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆలోచిస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ అనేది మనకి పరిగణలోకి తీసుకుంటుందా అనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పర్యావరణ క్షీణత, డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల తరుగుదల. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఫస్ట్ పాయింట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఈ క్యాలిక్యులేషన్లో ఎక్కడ మనకి అవసరం లేదు, రైట్. సో ఓన్లీ 2 and 3 అంటే న్యాచురల్ రిసోర్సెస్ లాస్ అవ్వడం లేదా డిప్లీట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, మనం ఇక్కడ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఓన్లీ 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ద ఎడ్యుకేషన్ ఇండెక్స్ ఇన్ హెచ్డిఐ ఇంక్లూడ్స్ ఓన్లీ అడల్ట్ లిటరసీ రేట్. హెచ్డిఐలో విద్యా సూచికలో పెద్దల అక్షరాస్యత రేటు మాత్రమే ఉంటుంది అని ఇచ్చారు. The mean years of schooling part of education index calculation, the సగటు పాఠశాల సంవత్సరాలు విద్యా సూచిక లెక్కింపులో భాగం. అంటే ఇక్కడ మనం నిన్న చెప్పుకున్న హెచ్డిఐలో మనకున్న 3 ఇంపార్టెంట్ మెజర్స్, అంటే లివింగ్, సో లాంగ్ లివింగ్ సంబంధించి, ఆయుర్దాయం సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సంబంధించి ఫోకస్ చేశారు. 3 ఇంపార్టెంట్ ఫోకస్డ్గా ఆస్పెక్ట్స్ మీద హెచ్డిఐ అనేది ఫోకస్ చేసింది. అంటే ఏంటి? ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి ఫోకస్ చేసింది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనకి 2 ఇంపార్టెంట్ నోషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎడ్యుకేషన్ ఇండెక్స్ కావచ్చు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కావచ్చు. ఈ 2 మనం ఇంక్లూడ్ చేసుకున్నాం, రైట్. ఇక్కడ ఓన్లీ అడల్ట్ లిటరసీ రేట్ అనేది మనకి అప్లై కాదు. ఇక్కడ అడల్ట్ రేట్కి సంబంధించి కాదు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇండెక్స్ అనేది మనకి లిటరసీ రేట్ ఎంత ఉంది, యావరేజ్ లిటరసీ రేట్ అనేది మనం తీసుకుంటున్నాం, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఎంతవరకు యావరేజ్ ఏజ్, అంటే పర్టికులర్గా ఒక పిల్లవాడు స్కూల్ జాయిన్ అయ్యాడు అనుకోండి, జాయిన్ అయ్యే నుంచి ఎన్ని ఇయర్స్ ఆ స్కూల్లో ఉంటున్నాడు, స్టే చేస్తున్నాడు అనే పర్టికులర్
మనం క్యాలిక్యులేషన్ అనమాట, రైట్. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ అడల్ట్ లిటరసీ అనేది కరెక్ట్ కాదు, రైట్. సో ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ షేర్డ్ బై బోత్ హెచ్డిఐ అండ్ ఎంపీఐ? ఈ క్రింది లక్షణాల్లో హెచ్డిఐ మరియు ఎంపీఐ రెండింటి ద్వారా పంచుకోబడినవి ఏవి? మనం నిన్న చూసిన కాన్సెప్ట్స్ నేరో కాన్సెప్ట్స్గా హెచ్డిఐని చెప్పుకున్నాం. తర్వాత ఇన్ బిట్వీన్ మనకి మధ్యలో వచ్చింది, అంటే ఎంపీఐ అనేది మనకి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హెచ్డిఐ తర్వాత, అదేవిధంగా గినీ కోఎఫిషియంట్ తర్వాత మనకి ఇన్ బిట్వీన్ ఎంపీఐ యాడ్ అయింది, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, రైట్. బ్రాడర్లోకి వెళ్తే మనకి గ్రీన్ జీడీపీ కాన్సెప్ట్ అనేది యాడ్ చేసుకున్నాం, రైట్. సో ఈ రెండు కోణాల్లో ఆస్పెక్ట్స్లో ఏ పర్టికులర్ డైమెన్షన్స్ ఉన్నాయి? యూజ్ ఆఫ్ 3 డైమెన్షన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. 3 కోణాల ఉపయోగం, ఆరోగ్యం, విద్య మరియు జీవన స్థాయి మనకి ఎంపీఐలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హెచ్డిఐలో కూడా చూసాం, రైట్. ఇది కరెక్ట్. రిలయన్స్ ఆన్ ఇన్కమ్ యాజ్ ద ఓన్లీ పవర్టీ ఇండికేటర్, అంటే ఇన్కమ్ అనేది ఓన్లీ పవర్టీ ఇండికేటర్గా తీసుకున్నారా? పేదరికానికి ఏకైక సూచికగా ఆదాయంపై ఆధారపడడం ఎక్కడైనా చూసామా అంటే ఇక్కడ హెచ్డిఐలో చూసాం. ఓన్లీ ఇన్కమ్ యాజ్ ద ఇండికేటర్. ఎలా? స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించి జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి హెచ్డిఐ అయితే ఫోకస్ చేస్తుంది పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి. బట్ ఎంపీఐకి వచ్చేసరికి అది నాట్ ఓన్లీ ఇన్కమ్ బేస్డ్, అంటే పవర్టీ రిలేటెడ్గా నాన్ ఇన్కమ్ బేస్డ్ పవర్టీని లెక్కిస్తుంది, రైట్. ఇండికేటర్స్ని తీసుకుంటుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, అంటే మనం రెండిట్లోనే ఉంటేనే ఇది కరెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్, డెవలప్డ్ బై యుఎన్డిపి చే అభివృద్ధి చేయబడింది అని ఇచ్చారు, రైట్. సో ఇది కూడా మనం కరెక్ట్ ఆప్షన్, రైట్. యుఎన్డిపి రెండు మనకి యుఎన్డిపి తీసుకొచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఎయిమ్ ఆఫ్ ఎంపీఐ? ఈ క్రింది వాటిలో ఎంపీఐ యొక్క లక్ష్యాన్ని బాగా వివరిస్తుంది ఏంటి? మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్కి సంబంధించి లక్ష్యం ఏదైతే ఉందో, మెజర్స్ ఇన్కమ్ బేస్డ్ పవర్టీ, ఆదాయ ఆధారంగా పేదరికాన్ని కొలవడం. మనం ఇందాకే చెప్పుకున్నాం మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఇన్కమ్ బేస్డ్ అయితే కాదు, రైట్. ఎలిమినేట్ చేసేది ఈజీగా. నెక్స్ట్, మెజర్స్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్, ఆరోగ్యం, విద్య మరియు ఆదాయాన్ని కొలుస్తుందని ఇచ్చారు. నెక్స్ట్, మెజర్స్ ఓవర్లాపింగ్ డిప్రివేషన్స్ ఇన్ కీ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్, జీవితంలోని కీలక కోణాల్లో అతిగా ఉన్న నష్టాలను తగ్గించడం అనేది ఫోకస్ ఏరియాగా చెప్తున్నారు. ఈ రెండు కొంచెం డౌట్ ఉన్నాయి, రైట్, పక్కన పెడదాం. మెజర్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకలాజికల్ సస్టైనబిలిటీ, పర్యావరణ మరియు పర్యావరణ వ్యవస్థ స్థిరత్వాన్ని కొలుస్తుందని ఇచ్చారు. ఇది ఎంటైర్లీ రాంగ్ స్టేట్మెంట్, రైట్. ఇది ఎంపీఐ ఫోకస్ ఆన్ పవర్టీ రిలేటెడ్ ఓన్లీ, రైట్. అది నాన్ ఇన్కమ్ బేస్డ్ పవర్టీ మెజర్మెంట్, రైట్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ మనం క్యాన్సిల్ చేసాం. బి స్టేట్మెంట్ వచ్చేసరికి మెజర్స్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ అని ఇచ్చారు. ఇది మనకి ఇలా చూసుకుంటే మనకి హెచ్డిఐ అని చెప్పచ్చు కానీ ఎంపీఐ అని చెప్పలేం, రైట్. సో హెచ్డిఐ అంటే ఏంటి? హెల్త్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇన్కమ్ అంటే అక్కడ చెప్పింది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చెప్పారు, రైట్. సో హెచ్డిఐ కొంతవరకు మనం కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎంపీఐకి వచ్చేసరికి మనకి 3 డైమెన్షన్స్లో మనకున్న 10 ఇండికేటర్స్లో ఎక్కడ ఏం లేవు, రైట్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, హెల్త్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఇన్కమ్ అనేది సపరేట్గా లేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మెజర్స్ ఓవర్లాపింగ్ డిప్రివేషన్స్ ఇన్ కీ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్కి మనకి అంటే మన జీవితంలో కావాల్సిన ఇంపార్టెంట్ కోణాలు ఏవైతే ఉన్నాయో, ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిప్రివేషన్స్ అందుకోలేకపోతే, కొరత ఉంటే వాటికి సంబంధించి మెజర్ చేస్తుంది. కాబట్టి ఇది సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండిసెస్ ఫోకసెస్ ఎక్స్ప్లిసిట్లీ ఆన్ సబ్జెక్టివ్ వెల్ బీయింగ్? ఈ క్రింది సూచికల్లో ఆత్మాశ్రయ శ్రేయస్సుపై స్పష్టంగా దృష్టి పెడుతుంది ఏది? అంటే సబ్జెక్టివ్ వెల్ బీయింగ్ లేదా పర్టికులర్గా ఇండివిజువల్ వెల్ బీయింగ్ అనొచ్చు, రైట్. సో అంటే వ్యక్తిగత శ్రేయస్సు అని కూడా మనం చెప్పచ్చు పర్టికులర్గా నార్మల్ తెలుగులో, రైట్. సో అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండిసెస్ ఫోకసెస్ ఎక్స్ప్లిసిట్లీ ఆన్ సబ్జెక్టివ్ వెల్ బీయింగ్ అంటే హెచ్డి అయినా, ఎంపీ అయినా, జిఐఐయా, జిఎన్హెచ్ఆ, రైట్. కొన్నిసార్లు ఇలా షార్ట్ ఫామ్లో ఇస్తారు, మీరు ఫుల్ ఫామ్స్ అనేవి షార్ట్ ఫామ్స్ అనేవి క్లియర్ కట్గా తెలుసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అండ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్, రైట్. ఈ 4 ఆప్షన్స్లో మనం చూసుకుంటే
ఇండిసెస్ ఫోకసెస్ ఎక్స్ప్లిసిట్లీ ఆన్ సబ్జెక్ట్ టు, అంటే ఆత్మాశ్రయ శ్రేయస్సు వెల్ బీయింగ్ సంబంధించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, అంటే లైఫ్ అంటే లివింగ్కి సంబంధించి మనం ఆలోచిస్తున్నాం, లైఫ్కి సంబంధించి ఎంటైర్గా ఆలోచిస్తున్నాం కాబట్టి అది GNHA అవుతుంది. ఎందుకంటే ఇందులో పర్టికులర్గా సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం కల్చరల్ అండ్ హెరిటేజ్కి సంబంధించి తీసుకున్నారు. రైట్ అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి మనకి వగైరా మనకు ఉన్న రిమైనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి టెక్నాలజికల్ కానీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ GNHలో పేర్కొనబడలేదు. రైట్. సో ఇక్కడ కంప్లీట్గా ఇండివిజువల్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ నేమ్లోనే ఉన్నట్టు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది ఫోకస్ చేశారు కాబట్టి హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇవి కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళకి అందిస్తే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. రైట్. సో ఈ పర్టికులర్ ఇండిసెస్ అనేది ఎక్స్ప్లిసిట్గా సబ్జెక్ట్ వెల్బీయింగ్ మీద ఫోకస్ చేస్తుంది, అంటే ఆత్మాశ్రయ శ్రేయస్సు అనేది ఇక్కడ ఫోకస్ చేయాలి. రైట్. సో అంటే వ్యక్తిగత శ్రేయస్సు లేదా వ్యక్తిగత ఆనందం అనొచ్చు. రైట్. సో ఇది GNH కరెక్ట్. సో ఇప్పుడు మనం చూసిన మల్టీ పవర్టీ ఇండెక్స్ కావచ్చు, GNH కావచ్చు, HDI కావచ్చు, మనకి నేరో నుంచి బ్రాడర్ కాన్సెప్ట్స్ ఏవైతే చూసామో అన్నీ రివైజ్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ పార్ట్. దట్ టు ఇక్కడ ఈ క్లాస్లో మనకి ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ప్రతి టాపిక్ నుంచి కవర్ చేసాం. రైట్. సో ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా మనం అర్థం చేసుకుంటూ, అంటే ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రీసెంట్గా UPSC ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా చూసాం, సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు, స్టేట్మెంట్స్ కొంత కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతారు, దాన్ని మనం ఫోకస్ చేయాలి. అంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఎటు తిప్పి అడిగినా మనం ఫోకస్ చేస్తే ఎటు తిప్పి అడిగినా మనం ఆన్సర్ చేయగలం. రైట్. అది మనం అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఎలిమినేషన్ రూపంలోనో లేదా మనకున్న కొన్ని కీవర్డ్స్ రూపంలోనో మనం అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. అది ఫోకస్ చేయండి. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.